హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డును ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈజీ వేలో ఇలా ట్రై చేయండి. ఒక చుక్క నెయ్యి కూడా వాడకుండా చాలా టేస్టీగా జ్యూసీగా రెడీ అయిపోతాయి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, టేస్టీ అయిన ఈ రవ్వ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా అది, అలాగే సూజీ అని కూడా అంటారు కదా అది 1 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే రవ్వను మంచి కలర్ వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. రవ్వను ఇలా ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ మనము రవ్వను వేయించుకోవడంలోనే లడ్డు టేస్ట్ అనేది ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 8 నిమిషాలు పడుతుందండి. ఒక 50% వరకు ఫ్రై చేసుకున్నాక రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి, లేదంటే రవ్వ కిందికి మాడిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా పూర్తిగా మారిపోతుంది. చూడండి, ఒక 50% వరకు ఫ్రై అయ్యాక నేనైతే ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేశాను. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు నిండుగా వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ నెయ్యి వాడట్లేదు, ఓన్లీ పాల మీద మీగడతోనే చేస్తున్నాము. కాబట్టి ఈ మీగడంతా రవ్వకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది వేసాక కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీగడంతా రవ్వకు బాగా పట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కలుపుతూ ఉండగానే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిగా వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలన్నా పడుతుందండి. ఇలా మీ దగ్గర ఒకవేళ మీగడ లేదనుకోండి, ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు, అది కూడా లేదు అంటే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి లేకుండా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 కప్పు పాలను ఒకేసారి వేయొద్దండి, 3 టీ స్పూన్లను యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా 3 టీ స్పూన్లు యాడ్ చేసుకొని అది కూడా పాలు మొత్తం రవ్వకు పీల్చుకునేలాగా కలుపుతూ మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు పాలు అనేది రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది, మళ్ళీ పొడి పొడిగా రెడీ అవుతుంది. మీరు ఒకేసారి 1/2 కప్పు పాలు యాడ్ చేశారనుకోండి, మనకు హల్వా లాగా రెడీ అవుతుంది. అలా కాకుండా మనం లడ్డు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఇలా 3 స్పూన్ల చొప్పున పాలను యాడ్ చేసుకోవాలి. పాలను ఇలా ఒక్కొక్క నిమిషం పాటు మనం వేయడం వల్ల రవ్వకి మంచి రుచి వస్తుందండి. కాబట్టి ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా వేసేస్తున్నాను పాలను. ఒక 3 టీ స్పూన్స్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ పాలని 4 టైమ్స్ యాడ్ చేశాను. ఇంకా కొన్ని పాలు ఉన్నాయి, ఒక 3 టీ స్పూన్స్ అన్ని పాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు రవ్వ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. బాదంని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను, అలాగే కిస్మిస్ని. మనం ఇక్కడ నెయ్యిలో కూడా ఏం ఫ్రై చేయట్లేదండి, డైరెక్ట్గా వేసుకుంటున్నాము. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే 1 నుంచి 2 నిమిషాల పాటు రవ్వతోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా మారిపోతుంది, చాలా బాగుంటుంది. మనం నెయ్యి వాడట్లేదు కాబట్టి ఇలా వేసుకుంటున్నాము. చూడండి, మనకు రెడీ అయిపోయింది. రవ్వ లడ్డుకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇలా మొత్తం రవ్వను వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ముందుగానే పంచదారని మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార పౌడర్ అనేది సరిపోతుంది. 1/2 కప్పు పంచదారలో 2 ఇలాచీలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మీరు అందులో వేయలేకపోతే ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అందులోనే ఒక 2-3 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పంచదార అంతా రవ్వ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేయితో అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనకు ఉండ కట్టడానికి రాదనమాట, ఎందుకంటే దాంట్లో పాలు అనేది పీల్చేసుకుంది కాబట్టి బయటకు వదలదు. ఇలా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన పాలను యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒకేసారి వేయొద్దండి, ఒక 4 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం వేసి దానికి తడి అద్దామంటే దాంట్లో ఉన్న తడి అనేది బయటకు వచ్చి లడ్డు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ పాలు కూడా యాడ్ చేయని అవసరం లేదు. మీకు గనక రాలేదనుకోండి, మీకు లడ్డు రావడానికి ఈజీగా ఉండాలి అంటే ఇంకొక 2 టీ స్పూన్ల పాలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్లు యాడ్ చేసి బాగా కలిపితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడే కలిపాం కదా, సో అందుకని లడ్డు చుట్టుకోవడం కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి, లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇలానే మరో లడ్డు చూపిస్తాను చూడండి. మనకు ఇలా లడ్డు చుట్టుకోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. చాలా బాగుంటాయండి, టేస్ట్ అయితే జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇవి మనకు 4 నుంచి 5 రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి.
చుక్క నెయ్యి లేకుండా చాలా ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డుల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసాం చూడండి. చాలా బాగుంటాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, కాబట్టి ఈసారి తప్పకుండా నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే నేను చూపించే ఈజీ పద్ధతిలో మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకు చేసి పెట్టండి. అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ను కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్ వెంటనే అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.